శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. దేహమే దేవాలయం. అసలు ఈ దేహంలో ఏముంది? దేవాలయం అని ఎందుకన్నారు? ఈ దేహము లోపల బయట అంతా మాంసము, ఎముకలు, కండరాలు వీటితో కూడి ఉంటుంది. ఇవి కాకుండా అభౌతికమైనటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. అవే ఇంద్రియాలు. ఇవి 96 ఉంటాయి. అంటే మొత్తం భౌతిక శరీరం 4% తీసుకుంటే 96% అంతా శక్తితో పనిచేసేటువంటి ఇంద్రియాలు ఉంటాయి. మొత్తం కలిసి 100% అన్నమాట. ఈ భౌతిక శరీరము, ఈ ఇంద్రియాలు అన్నీ కలిసి జడ వస్తువులు, జడు పదార్థాలు తమంతకు తాముగా పని చేసుకోలేవు. జడం అంటే తమంతకు తాముగా పని చేసుకోలేవు. అది దానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తియే చైతన్యం. ఆ చైతన్యమే ఆత్మ. కాబట్టి శరీరంలో ఏముంది అంటే ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఏది అంటే పరమాత్మ యొక్క అంశే. పరబ్రహ్మ యొక్క అంశ మానవ శరీరంలో ఏది ఉందో దాన్ని మనము ఆత్మ అని పేరు పెట్టాం. కాబట్టి పరమాత్మ, ఆత్మ రెండు ఒకటే. ఆత్మ అనేది శరీర ఫంక్షనింగ్లో శరీరానికి వర్తించేసేది అనమాట. పరబ్రహ్మ, పరమాత్మ అట్లాగే ఉంటాడు. వారి శక్తే ఈ యొక్క ఆత్మ. ఆత్మే బ్రహ్మ స్వాత్మ సంస్థితం అని చెప్పబడి ఉంది ఉపనిషత్తు. కాబట్టి ఏ ఆత్మ అయితే మన శరీరంలో ఉందో ఆ ఆత్మనే దేవుడు. కాబట్టి ప్రేక్షకులు అందరూ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని కొరకు మనం ఎక్కడో మన శరీరం వదిలేసి బయట ఎక్కడో దేవుడు ఉన్నాడని వెతకరాదు. పరమాత్మ మనకు బుద్ధి ఇచ్చాడు కాబట్టి, ఇంద్రియాల్లో బుద్ధి ఒకటి కాబట్టి, ఆ బుద్ధిని ఉపయోగించి పరమాత్ముడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, మనం ఏ సాధన చేయాలి, ఫలితాలు ఏంటి అన్నటువంటి జ్ఞానం మనకు శిక్షణ ఉండాలి. తర్వాతనే చేయాలి. కాబట్టి పరమాత్మ కొరకు ఎక్కడో మనం వెతుక్కుంటూ పోవడం కాదు, మన దగ్గరే ఉంటాడనమాట. ఇప్పుడు ఉంటే ఎంత తెలుసుకోవడంలో ఉంటుంది. మనం చేసేట కార్యాలు కానీ, కర్మలు కానీ, క్రియలు కానీ ఏమీ లేవు. తెలుసుకునేది ఒక్కటే ఉంది. తెలుసుకునేది ఉన్నంత వరకు ఈ తెలుసుకునేవాడు తెలుసుకొనబడున్నది ఇప్పుడు ఎల్లకాలం ఉంటుంది. ప్రతి తరంలో, ప్రతి యుగంలో ఏదో కొద్ది మంది మాత్రమే ఈ ఆత్మ గురించి తెలుసుకుంటున్నారు. మిగతా వాళ్ళు తెలుసుకోకుండా పోతున్నారు. ఫలితాలు పొందేది కూడాను ఎవరో కొద్దిమందే పొందుతున్నారు. దేన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకునేది ఉండదో అది ఆత్మ. కాబట్టి మనం అన్నీ తెలుసుకుంటున్నాం. బాహ్య ప్రపంచంలో ఉండే విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. అనేకమైన కర్మలు, కార్యాలు, క్రియలు కూడా చేస్తున్నాం. కానీ దేన్ని తెలుసుకోవాలనో అది తెలుసుకోవడం లేదు. కాబట్టి పరమాత్మను తెలుసుకోవడం అంటే మన శరీరాన్వేషణే. శరీరం ద్వారానే పరమాత్మని మనం తెలుసుకోవాలి. దాన్ని మనం ఆత్మ అంటాం. ఈ శరీరంలో చైతన్య వస్తువు ఏది అంటే ఆత్మనే. అందుకే దేహమే దేవాలయం అని చెప్పారన్నమాట. పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలంటే మొదలు ఎక్కడ ప్రారంభం చేయాలి? మన ప్రయత్నం ఎక్కడ మొదలుతుందంటే జీవాత్మ నుంచి మొదలవుతుంది. జీవాత్మతో ప్రారంభమై మనం తెలుసుకునేది పరమాత్మతో ఎండ్ అయిపోతుంది. కాబట్టి మూలము మన ప్రయత్నము జీవాత్మ దగ్గర నుంచే మొదలవుతుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే జీవంతో మొదలు కావాలి. జీవాత్మతో మన అన్వేషణ మొదలు కావాలి. జీవాత్మ ప్రారంభించి మన అన్వేషణ పరమాత్మతో ఎండ్ అవుతుంది. అదే మన ఆధ్యాత్మిక జీవితం. కానీ ఈ ప్రయత్నం మనం ఏం చేయడం లేదు. ఎందుకంటే జీవో బ్రహ్మ అని చెప్పబడింది అనమాట. అంటే జీవమే బ్రహ్మ. జీవవేద బ్రహ్మైవ భవతి. జీవజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. ఎవరు జీవజ్ఞానం తెలుసుకుంటారో అటువారికి బ్రహ్మజ్ఞానం ఉన్నట్లే. మన సమస్త ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క ప్రయత్నము, ఎఫర్ట్స్ దేనికి? ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడమే. కాబట్టి జీవాన్ని గురించి తెలుసుకుంటే మనకు పరమాత్మ గురించి తెలుసుకోవచ్చు. జీవవేద బ్రహ్మయో భవతి. కాబట్టి ఆ జీవమే పరమాత్మ. శరీరం బయట ఎక్కడ మనకు దేవుడు కనిపించడు. ఎవరు దేవుడు చూసే ప్రసక్తి ఉండదు. కట్టడాలలో, నిర్మాణాలలో, ఏర్పాట్లలో దేవుడు ఉన్నాడు. అదే మనం గమనించవలసినటువంటి ముఖ్య విషయం. దర్శించుకునేది, దర్శించువాడు
దర్శించబడినది ఆధ్యాత్మ రంగంలో లేదన్నమాట. కాబట్టి జీవాత్మ ద్వారా మనం ప్రారంభించి పరమాత్మతో మన లైఫ్ ఎండ్ కావాలి. అదే జీవిత పరమార్థికం. దేవుని తెలుసుకోవడం అంటే అదే, దేవుని ఆరాధించడం అంటే అదే. చేసే కర్మలు, కార్యాలు, క్రియలు లేవు, తెలుసుకోవడం ఒక్కటే మిగిలింది. దీన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకునేటి ఏమీ లేవో అదే పరమాత్ముడు. కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకోకుండా ఏవో కార్యాలు, కర్మాలు తీసుకుంటున్నాం. కాబట్టి డైరెక్ట్గా నేరుగా పరమాత్మతో సంబంధం లేని కార్యక్రమాలు ఏం చేసినా ప్రయోజనం లేదు. పరమాత్మ డైరెక్ట్గా లింక్ ఉండాలి మనం చేసే కార్యక్రమాలు కానీ, జ్ఞానం కానీ. అంటే ఆత్మతో సంబంధమై ఉండాలి. దీన్ని మనం తాదాత్మ్యం అంటాం. ఆత్మజ్ఞానపూర్వక, ఆత్మజ్ఞాన ప్రకారము మన ఆధ్యాత్మిక జీవితము కొనసాగాలి. మరి శరీరంలో ఏముంది? దేహమే దేవాలయం అన్నారు కాబట్టి అందులో ఆత్మ ఉంది. దీనిపైన కార్యక్రమాలు కానీ, సాధనలు కానీ, క్రియావిధానం కానీ జరగడం లేదు నేటి సమాజంలో. మనం ఎక్కడో శరీరం బయట వెతుకుతూ ఉన్నాం. మనకు చూడండి, అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆత్మనే దేవుడు, శరీరంలో ఆత్మ ఉంది అని దానికి సాక్ష్యం మనకు కోటి గ్రంథాలే. అంటే ఈ గ్రంథాలలో రహస్యాలని రాసిపెట్టారు. వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, బ్రహ్మసూత్రాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, యోగ వాసిష్టం కానీ, వీటిలన్నిటిలో ఈ పరమాత్మ తత్వం గురించి చెప్పబడి ఉంది. కానీ మనం ఈ మధ్యకాలంలో ఈ వ్యవస్థ అంటే ఆధ్యాత్మిక వ్యవస్థ, అంతరంగ వ్యవస్థ అంతరించిపోయింది. అంత భౌతికము, క్రియలు, కార్యాలు, వస్తువులు దీనిలో మునిగిపోయాం. దోషాలకు పరిష్కార మార్గాలు, ఫలితాలు, అనారోగ్యాలు దీనిపైన పడిపోయాం. ఆత్మవిచారణ లేదు. చూడండి, వేదాలన్నీ చెప్పేది ఏది? ఆ పరమాత్మ తత్వం గురించి చెప్తాయి. ఉపనిషత్తులంతా బోధించేది ఏముంది? జీవాత్మ, పరమాత్మ, బ్రహ్మ యొక్క స్వరూపం. జ్ఞానవంత ఉపనిషత్తులోనే ఉంది. ఉపనిషత్తుల సారాంశం అంతా ఆత్మతత్వమే. శరీరంలో దేవుడు ఉన్నాయని ఉపనిషత్తులు చెప్తాయి. అది మన బ్రహ్మసూత్రాలు చూడండి, అంతా ఆత్మతత్వమే. యోగ వాసిష్టం చూడండి, అందులో దగ్గర 32,000 శ్లోకాలు ఉన్నాయి. 10-12,000 శ్లోకాలు ఆత్మ గురించే బోధిస్తాడు వశిష్ఠుడు. భగవద్గీత చూడండి, అంత ఆత్మతత్వమే. అందులో చూడండి, ఒక అధ్యాయం ఆత్మ సమయయోగం అని కూడా ఒక చాప్టర్ ఉంది. ఆత్మనే దేవుడు, ఆత్మతో సమయం కావాలి. ఇట్లా ఈ విధంగా ఆత్మతత్వం గురించి మనం తెలుసుకోవడం లేదు. అందుకే మన గ్రంథాల్లో పూర్వమే ఈ శ్లోకం రాసిపెట్టారు. దేహో దేవాలయం, దేహమే దేవాలయం అన్నమాట. ఇంకోటి ఏమంటే, ఆత్మ, ఈ పరమాత్మ అన్నది ఒక అనాచారం. మనం పాటించేటన్ని ఆచారాలు. కాబట్టి అనాచారమే పరమాత్మ. ఆచారం అంటే మనం పాటించేది. ఏది పాటిస్తే అది ఆచారం, ఏది పాటించకపోతే అది అనాచారం. కాబట్టి ఆత్మ అనాచారం అంటే దైవరూపం అన్నమాట, దివ్యశక్తి అన్నమాట. కాబట్టి ఆ అనాచారాన్ని మనము ఆరాధించాలి, పూజించాలి. ఆచారాలు, సంప్రదాయాలు, ఆచార విచార వ్యవహారాలు ఇవన్నీ మానవ కల్పితం. కలియుగంలో మానవుడు ఈ ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో ఏర్పాటు చేసుకున్నాడు. పరమాత్మ సృష్టిలో, దైవిక సృష్టిలో, ఈ సృష్టిలో ఉండేది ఆత్మ తప్ప మరొకటి లేదు. అదే దైవం. కాబట్టి ఒకే దైవంతో ఈ యొక్క సృష్టి ఏర్పాటు జరిగింది. ఒకే దైవంతో సృష్టి పరిపాలించబడుతుంది. ఒకే దైవంతో ఈ యొక్క సృష్టి సంహారం జరిగిపోతుంది. కాబట్టి ఏకేశ్వరవాదమే, ఆత్మేశ్వరవాదం ఒకటే ఉంది, కానీ వేరే సిద్ధాంతాలు లేవు. కాబట్టి మన యొక్క హిందూ ధర్మానికి సంబంధించిన పుస్తకాలు, గ్రంథాలు, దాని నుండి సారాంశం మనం పాటించడం లేదు. ఈ మధ్యకాలంలో వాటిని బోధించే వాళ్ళు లేరు, సాధనా విధానాలు లేవు. చూడండి, ఈ మధ్యకాలంలో మనం చాలా అవగాహన పెరిగింది ఆధ్యాత్మిక పైన, కానీ కరెక్ట్ అవగాహన పోవడం లేదు, సరైన మార్గంలో పోవడం లేదు. చూడండి, ధ్యాన వ్యవస్థ, యోగ వ్యవస్థ, మందిరాల వ్యవస్థ, పూజా వ్యవస్థ, సో భారీ ఎత్తున జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఎక్కడే కానీ ఆత్మ జ్ఞానం గురించి కానీ, ఆత్మ సాధనల గురించి కానీ, మన గ్రంథాల గురించి కానీ బోధించే వాళ్ళు లేరు. ఆత్మతత్వం గురించే పట్టించుకునే వాళ్ళు లేరు. ఆత్మ అంటే నమ్మడం లేదు ప్రజలు. కానీ మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి?
కాబట్టి మనం బాహ్య ప్రపంచంలో పడిపోయినాం. అంతా మిడిమిడి జ్ఞానము, ఊకతంపుడు ఉపన్యాసాలు, జనాకర్షణలు, జన సేకరణలు, శోభలు, అలంకరణలు, డబ్బు, ఈ విధంగా కార్యక్రమం జరుగుతున్నాయి. మనకున్న దోషాలు ఏంటి, దోషాల పరిష్కార మార్గాలు ఏంటి, ఫలితాలు ఏంటి, అనారోగ్యాలు ఏంటి, వీటి కొరకు మనము వెతుకుతూ ఉన్నాం. వాస్తవమైన ఆధ్యాత్మిక మార్గం జీవితాన్ని మనం గడపలే. మన యొక్క జీవన విధానం అంతా మత సంబంధమైంది, ఆధ్యాత్మిక సంబంధమైంది కాదు. ఆధ్యాత్మికం అంటే ఆత్మ సంబంధమైంది అది. కాబట్టి మనం మత సంబంధ మార్గంలో ప్రయాణించుకుంటూ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నామని అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఆత్మని. ఆ అంటే ఫస్ట్ లెటర్ ఆత్మ, ధ్యా అంటే ధ్యాసమని. ఆధ్యాత్మికం అంటే అంతరంగం, శరీరం అంతరంలో ఉండేటువంటి పదార్థం, ఏ పదార్థం ఉందో ఆత్మ పదార్థం, ఆ పదార్థానికి సంబంధించింది ఆధ్యాత్మికం. మతం నమ్మకము, విశ్వాసం, గ్రంథాధారాలు లేవు దానికి. కాబట్టి అది ఆత్మతత్వము, ఆచారం. దేహంలోనే దేవుడు ఉంటే మరి ఇన్ని మందిరాలు ఎందుకు అనేటువంటి ప్రశ్న ఉంది. భారతదేశంలో 20 లక్షల మందిరాలు ఉన్నాయి. అందులో సుమారు 40,000 ఒక తమిళనాడులోనే ఉన్నాయి. నిజమే, మరి ఎందుకు కట్టారు? కాబట్టి ఇవన్నీ మానవ సంకల్పాలు. 3,500 సంవత్సరాలకు పూర్వం మనకి ఈ మందిరాలు, విగ్రహాలు, పూజలు లేవు. ప్రకృతి దేవతలు, ఆత్మ ఒక్కటే. ద్వాపరయుగంలో మందిరాలు, గుళ్ళు, గోపురాలు, పూజలు లేవు. త్రేతాయుగంలో లేవు, సత్యయుగంలో లేవు. కలియుగంలోనే 3,500 సంవత్సరాల క్రింద నుంచే మనకు ఈ వ్యవస్థ వచ్చింది. మరి అంతకుముందు దేవుడు ఎవరు? ద్వాపరయుగంలో వచ్చేసి శ్రీకృష్ణుడు దేవుడు కాదు, వాళ్ళు ఎవరు ఆరాధించలేదు. మనం కృష్ణుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం కలియుగంలో. శ్రీరాముడు సాధారణమైనటువంటి ఒక వ్యక్తి, రాజు. కాబట్టి అక్కడ దేవునిగా అతన్ని ఆరాధించలేదు. కలియుగంలో మనం ఆరాధిస్తున్నాం. వాళ్ళంతా పురాణ పురుషులు, చరిత్రకారులు, గొప్పవాళ్ళే. వాళ్ళని ఆరాధించాల్సిందే, వాళ్ళకి మనం గౌరవించాల్సిందే. కానీ నిత్య సాధన ఏంది? ఏ సాధన చేయాలి కలియుగంలో? కలియుగ ధర్మం ఏంటి? మన ఫలితాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం మనము ఆలోచించడం లేదు. 20 లక్షల మందిరాలు ఉంటే ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్క దేహం కూడా ఒక దేవాలయమే. అంటే భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉన్నారంటే 130 కోట్ల మందిరాలు ఉన్నట్లు. అంటే సృష్టి విధానం ఏంటంటే శరీరంలోనే భగవంతుడు ఏర్పాటు చేశాడు భగవంతుని, తన రూపాన్ని. అదే మనం ఆత్మతత్వము, ఆత్మరూపము, ఆత్మజ్ఞానము అంటాం. జ్యోతి, జ్యోతిర్జ్యోతి అని చెప్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుని కొరకు మనిషి బయటకి ఎక్కడో వెళ్ళకూడదు. ఎక్కడ ఉన్నాడో అక్కడే దేవసాధన చేసుకోవాలి. అది సృష్టి విధానం. కాబట్టి మందిరాల కొరకు ఎంతమంది జనాభా ఎక్కడికైనా వెళ్ళాలి? ఇంపాసిబుల్, అందరికీ సాధ్యం కాని పని. మరి మిగతా వారికి దేవుడు అక్కర్లేదా? కుంటివాడు ఉంటాడు, గుడ్డివాడు ఉంటాడు, కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. ఇన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ఈ దేవాలయం విజిట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, చాలా కొద్ది మంది. ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగి కొద్దిగా తీర్థయాత్రలు పెరిగాయి. పూర్వకాలం అవి కూడా లేవు కదా. కాబట్టి ఇవన్నీ ఆధునిక వ్యవస్థ. ఇవన్నీ భౌతిక నిర్మాణాలు, కట్టడాలు. ఇవన్నీ ఎప్పటికైనా నశించిపోయేటివే, శాశ్వతం కాదు. కానీ మానవ నిర్మితాలు ఇవన్నీ. కానీ శరీరం భగవత్ నిర్మితం. పరమాత్ముడి శరీరం తయారు చేసి అందులో పరమాత్మ జీవిస్తూ ఉన్నాడు. పరమాత్మ యొక్క నివాస స్థలం శరీరమే. మన ఉపనిషత్తులు చెప్పారు, అశరీరీ శరీరేషు అంటే నాకు శరీరం లేదు ఎవరికి? పరమాత్మనికి. బట్ శరీరేషు అంటే శరీరం ధరించి ఉన్నాను. ఎవరి శరీరం? మానవ శరీరమే. శరీరాన్ని తయారు చేసి ఆ శరీరంలో భగవంతుడు జీవిస్తున్నాడు, అదే ఆత్మ. ఈ శరీరం తయారు చేసిందంతా పరమాత్ముడే. ఆ చైతన్యంతోనే మొత్తం శరీరంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా మన సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఉపనిషత్తులంగా చూడండి, దేహో దేవాలయం ప్రోక్త జీవో దేహం సనాసనం, దేహో దేవాలయం సోహం భావన పూజాయత్ దైవం మానుష రూపేణ. చూడండి, ఇవన్నీ మనకు ఆధారంగా ఎన్నో గ్రంథాలలో ఉంది ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుపుతూ. కానీ మనం దానిపై పోవడం లేదు. చూడండి, వేదాలలో ఏం చెప్తున్నాడు? నా సత్య ప్రతిమా అస్తి,
నాకు రూపం లేదు, నామము లేదు, ఆకృతి లేదు అని పరమాత్మనే చెప్తున్నాడు. నా సత్య ప్రతిమ అస్తి, ప్రతిమ కాదు నేను, సూక్ష్మము అని వేదాలలో చెప్పబడింది. కాబట్టి రూపము, నామము, పేర్లు, ఆకృతిని మనం కల్పించాం. కాబట్టి ఒక్కమారు మనము ఈ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. ఇది క్షేత్రం. ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడే ఆత్మ. ఈ శరీరం అంతా భౌతికం, స్థూలం. ఈ స్థూలంలో సూక్ష్మం ఉంది. ఆ సూక్ష్మమే చైతన్యం. ఈ భౌతిక శరీరం అంత నశించిపోయి నశ్వరమైందన్నమాట. కానీ శరీరం లోపల శాశ్వతమైంది ఉంది. ఆ శాశ్వతత్వాన్ని, ఆ సూక్ష్మతత్వాన్నే మనము తెలుసుకోవచ్చు. ఈ శరీరం అంత జడమైంది. దీనికి చైతన్యం లేదు, పెనుగ శరీరం అయిపోతుంది. కానీ ఈ జడ శరీరంలో చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఆత్మ. ఇదంతా ఒక రూపం, కానీ ఆ రూపం మన శరీరంలో ఉంది. ఇదంతా దృశ్యం, కానీ అదృశ్యం ఒకటి లోపల ఉంది. ఇదంతా విరాట్ స్వరూపం. దీంట్లో మూల విరాట్ ఉన్నాడు. ఆ మూల విరాట్టే ఆత్మ. దాని కొరికే మన ప్రయత్నాలు. అందుకే దేహమే దేవాలయం అని చెప్పారన్నమాట. దీని అన్వేషణకి మనము ప్రయత్నం చేయాలి. దీని ఆత్మ అంట, శరీరాన్ని, భౌతికాన్ని అనాత్మ అంటారు. ఆత్మానాత్మ. ఈ అనాత్మలో ఆత్మ ఉంది. అందుకే ఆత్మ ప్లస్ అనాత్మ, ఆత్మానాత్మ అంటాం అన్నమాట. అనాత్మ అయినటువంటి శరీరంలో ఆత్మ ఉంది అని మన వాల్మీకి కూడా అదే చెప్తాడు. ఆత్మానాత్మ వివేకనం పునర్జన్మ నివృత్తి. ఎవరైతే ఈ ఆత్మ అనాత్మల గురించి విడదీసి జ్ఞానం సంపాదిస్తారో అటువంటి వారికి పునర్సంసారం అంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు అని. కాబట్టి మనం దాని గురించి, శ్లోకాల గురించి, భావాల గురించి అర్థం చేసుకోవట్లేదు. శరీరము, నా స్వరము, ఇది అనాత్మ. ఈ అనాత్మ లోపల ఆత్మ ఉంది. దాన్ని ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండండి అని వాల్మీకి ప్రజలకు చెప్తాడు. కృష్ణుడు చెప్పేది కూడా అదే. చింతించవలసిన వాటి గురించి ఆలోచన చేయండి. అనవసరమైన వాటి గురించి ఆలోచన చేయకండి. ఏంటి అవి? చింతించవలసిన విషయాలు ఏంటివి అంటే ఆత్మానాత్మ, నిత్యము అనిత్యము, శాశ్వతము అశాశ్వతము, వీటిని గురించి చింతన చేయండి అంటాడు. కాబట్టి ఆత్మానాత్మ అంటే శరీరము, శరీరం లోపల ఉండే ఆత్మ అని అర్థం. నిత్యము, నిత్యము అనిత్యము. నిత్యం అంటే శాశ్వతమైంది. ఆ శాశ్వతమైంది ఆత్మ. భౌతిక శరీరము శాశ్వతమైంది కా. ఈ విధంగా మన జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానమే ప్రధానం. సంపూర్ణ జ్ఞానస్వరూపమే పరమాత్ముడు. జ్ఞానదేవాతు కైవల్యం. జ్ఞానం ద్వారానే మనకు మోక్షం, కైవల్యం వస్తుంది. కర్మలు, కార్యాలు, పూజలు, పునస్కారాలు, వీటి వల్ల మోక్షం రాదు. మనం అనుకుంటున్నాం. ఏ శాస్త్రంలో దాని గురించి చెప్పబడలేదు. జ్ఞానం వల్లనే మోక్షం అని చెప్పబడింది అన్నమాట. కాబట్టి జ్ఞానకు దేవత ఉంది. జ్ఞానదేవాతు కైవల్యం అని కృష్ణుడు కూడా చెప్పేది అదే. జ్ఞానం ఉత్తమం. అన్ని జ్ఞానంలో ఉత్తమైనది వచ్చేసి జ్ఞేయమే, అంటే ఆత్మనే. ఆత్మను దర్శించుకోవాలి. జ్ఞానముత్తమం. అన్ని జ్ఞానాలు ఉత్తమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానమే. కాబట్టి పరమాత్మకి 2 జన్మలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, 2 జీవాత్మ. ఈ 2 ఆత్మ జీవాత్మ 2 మన శరీరంలోనే ఉంటాయి. చూడండి పరమాత్మక రూపం ఎలా అయిందో. ఆత్మ, జీవాత్మ, ఈ 2 బ్రహ్మ యొక్క జన్మలు అన్నమాట. పరమాత్మ 2 జన్మలు తీసుకుంటాడు. మొదటి జన్మ ఆత్మ, 2వ జన్మ జీవాత్మ. ఈ 2 మన శరీరంలోనే ఉంటాయి. దాని గురించి తెలుసుకోమంటాడు అన్నమాట. కాబట్టి ఆత్మ, జీవాత్మ. పరమాత్ముడు ఫస్ట్, ప్రకృతి సెకండ్, జీవాత్మ థర్డ్. ఈ 3 శాశ్వతాలు ఈ సృష్టిలో. దేనికి ఉత్పన్నమైనవి కాదు. దీని అజములు అంటాం. పరమాత్మ, ప్రకృతి, జీవాత్మ. ఈ 3 మళ్ళీ పరమాత్మకు అంశలే, రూపాలే. సర్వభూతానాం హృద్దేశ్ అని కృష్ణుడు గీతలో చెప్తాడు. సమస్త ప్రాణులలో నేను ఉన్నాను. ఈశ్వరం సర్వభూతాన్ని. ఈశ్వరుడు అందరి శరీరాలలో ఉన్నాడు. ఏకం దేవో సర్వభూతాన్ని హృద్దేశ్.
దేవుడు ఒక్కడే, అందరి శరీరాల్లో నేనున్నాను అని అర్థం. ఇట్లా మనం ఈ తత్వాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి దేవుడు దగ్గర లేడు, దూరంగా లేడు, మనలోనే ఉన్నాడు. హస్తం శరీరస్థం. దేవుడు దగ్గర లేడు, దూరం లేడు, మనలోనే ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? సూక్ష్మ స్థితిలో ఉన్నాడు. వేదం ఏం చెప్తుంది? స్థూలమనను. దేవుడు సూక్ష్మము, అణువు కాదు, పరమాణువు కాదు, మధ్యలో ఉన్న రకము, అదే ఆత్మ. కాబట్టి ఈ సూక్ష్మనిటి అణువు చాలా అనాది అయిందనమాట. అనాదిగా ఈ మానవ జన్మ జరుగుతూ ఉంది ఆ యొక్క అణువుతోనే. దాన్ని బ్రహ్మాను, దైవకణము, దేవకణము అంటాం. చూసావా? అనాదిత్వాత్, నిర్గుణత్వాత్. అనాదిత్వాత్, అనాదిగా వస్తున్నాను కానీ నిర్గుణంగా ఉన్నాను. అంటే మన శరీరంలో నిర్గుణంగా ఉందన్నమాట. ఆత్మ మాయయా అన్నాడు. అంటే ఆత్మ మాయావరణంలో ఆవరించి ఉంది. ఇంతకు చెప్పాను, ఆత్మ జీవుడు శరీరంలో ఉన్నారని. ఒక పక్క ఆత్మ, ఒక పక్క జీవుడు, మధ్యలో మాయ ఉంటుంది. ఈ మాయను తొలగించడమే మన ప్రయత్నం. ఈ మాయ తొలగిపోతే జీవాత్మ పరమాత్మతో ఐక్యమవుతుంది, రెండు ఒకటైపోతాయి. అదే ఐక్యము, యోగం అంటే అదే. కాబట్టి మాయను తొలగించాం. మమాత్మ అంటాడు కృష్ణుడు. ఆ మాయ నేనే. అంటే మాయ కూడా పరమాత్ముడే, మాయ రూపంలో పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి పరమాత్మ కూడా మాయాగర్భితమై ఉన్నాడు, మాయలోనే దాగి ఉన్నాడు, నిబిడీకృతమై ఉన్నాడు అన్నమాట. ఇంకా బీజాంకురంలోనే ఉన్నాడు, బయటికి రాలే పరమాత్ముడు. మాయ ఆవరించింది, మాయలో ఉన్నాడు అన్నమాట. అదే భగవంతుని గొప్పతనం. కాబట్టి మనము ఆ మాయను తొలగించాలి. అదే మన ప్రక్రియ. సనాతనమైనటువంటి నా అంశయే అందరి శరీరాల్లో జీవుడుగా ఉన్నాడు అంటాడు కృష్ణుడు. సనాతనమైనటువంటి నా అంశ, నా రూపం అందరిలో జీవుడుగా ఉన్నాడు, జీవలోకంలో జీవుడుగా ఉన్నాను. అంటే పరమాత్ముడే జీవరూపంలో మన శరీరంలో ఉన్నాడు. జీవో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ. ప్రాణం కూడా పరమాత్ముడే. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ప్రాణం కూడా పరబ్రహ్మ స్వరూపమే, జీవం కూడా పరమాత్ముడే. అందుకే జీవో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ అని చెప్పబడింది. చూడండి, మనం ఉపనిషత్తులు బాగా చదవండి. ఈ శరీరాన్ని ఒక దేవాలయంతో కంపేర్ చేశారు. కాబట్టి ఈ దేవాలయం ఎట్లుందంటే దేహం ఆధారంగానే దాని ప్రకారంగా దేవాలయం నిర్మించారు. అంటే పూర్వకాలం దేవాలయం లేవు, కలియుగాని ముందు మనకు దేవాలయం లేవు. కలియుగంలో కూడా మధ్యలో సగం యుగంలో మనకు దేవాలయం లేవు, తర్వాతనే వచ్చాయి. మరి ఈ దేవాలయాన్ని ఎలా కట్టాడు? శరీరాన్ని అనుకూలంగా దేవాలయాన్ని కట్టాడు. శరీరాన్ని పోలి దేవాలయం ఉంటుంది. అంటే దేహభావంతో మందిరాన్ని కట్టారనమాట. చూడండి, ఒకవారు మన శరీరాన్ని మందిరానికి పోల్చుకోండి. ఇప్పుడు శిరస్సు ఉంది, తర్వాత శిఖరం ఉంది. చూడండి, శరీరానికి శిఖరానికి సంబంధం ఉంది. అదే మాదిరి గొంతు, ఇక్కడ జీవుడు ఉంటాడు. ఇది గర్భగుడి. అంటే 4 గోడలు కట్టి 4 గోడల మధ్యలో విగ్రహాన్ని స్థాపించారు. అది దేవుని నివాస స్థలం. శరీరం దేవుని నివాస స్థలం ఏదంటే గొంతు. ఇక్కడ జీవుడు ఉంటాడు. ఇక్కడ గట్టిగా విసికేస్తే మనిషి చనిపోతాడు. అదే జీవస్థానము, దేవస్థానం. అది గొంతు అన్నమాట. దేవాలయాన్ని పోల్చుకుంటే శరీరానికి 2 సిమిలారిటీస్ ఉన్నాయి. అదే మాదిరి మండపం అంటాం దేవాలయానికి. ఆ మండపమే ఈ ఉదరం, పొట్టబాగానే మండపం. దేవాలయానికి ప్రాకారాలు ఉంటాయి. ఈ ప్రాకారాలే కాళ్ళు. ఈ కాళ్ళు ఇట్లా పెడితే వచ్చేదే ప్రాకారాలు. అంటే ఇట్లుంటుంది అన్నమాట. కాబట్టి గుడికి ప్రాకారం కట్టి ఉంటారు. ఈ యొక్క శరీరం అనేటువంటి దేవాలయానికి ప్రాకారాలు ఏంటి అంటే కాళ్ళే. తర్వాత గోపురం ఉంటుంది, గాలి గోపురం. ఇదే గాలి గోపురం. అంటే 2 కాళ్ళు పాదాలు ఇట్లా పెడితే గోపురం అవుతుంది అన్నమాట. జీవితమే ధ్వజస్తంభం. కాబట్టి మన జీవన విధానం అంతా ఏంటంటే ధ్వజస్తంభమే. కాబట్టి దేవాలయం, ధ్వజస్తంభం, మన జీవితము ఒకటే. అంతేకాకుండా ఈ శరీరాన్ని ఒక రథంతో పోల్చారు. ఈ రథానికి 6 చక్రాలు ఉంటాయి. 6 చక్రాలతో పాటు ఇంకా ఈ రథంలో ప్రయాణించేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు? ఆత్మ. జీవాత్మనే ఈ రథంలో ఉండేది. ఈ రథంలో ప్రయాణించేది ఎవరు? ఆత్మ. జీవాత్మ ఉంటుందన్నమాట. ఈ రథంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. బుద్ధి ఉంది. బుద్ధి ఎవరు? సారథి. మనకు బుద్ధి ఉంది, రథానికి సారథి ఉంటాడు.
ఇంద్రియాలు ఉన్నాయి, అవన్నీ ఏంటి? గుర్రాలు. విషయాలు ఉన్నాయి, విషయాలండి ఏంటి? పగ్గాలు. చూసారా, చూడండి ఎంత దాంట్లో జ్ఞానం ఉందో. ఈ విధంగానే పూర్వకాలం సాధకులు సాధన చేసుకునేవాళ్ళు. మనం శరీరాన్ని మర్చిపోయాం. కాబట్టి దేవుడు దేవాలయంలో ఉన్నాడు, మన యొక్క శరీరంలో కాదు అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉంది. అంటే బుద్ధిని ఉపయోగించి మనస్సు రెండు కళ్ళల్ని పట్టుకొని గుర్రాలను అణిచివేసి, చూసారా, ఆ పరమాత్మని చేరుకోవాలి. అది మన శరీరంలో ఈ ప్రక్రియ జరుగుతుంది అని అర్థం. దీన్ని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, దీన్ని బోధించే వాళ్ళు కూడా లేదు. కాబట్టి ఈ శరీరం ఒక రథం. మరి ఎక్కడుంది ఆత్మ? మన శరీరంలో హృదయ స్థానంలో ఉంటుంది. ఈ హృదయానికి లోపలి భాగంలో 5 గుండెకాయలు ఉంటాయి. నేరేడు గుండెకాయ, పిత్తసంచి, దొమ్మ, గుండెకాయ, ముక్కెన గుండెకాయ. ఆ ముక్కెన గుండెకాయ లోపల ఒక నరంలో ఒక కండరానికి వేలాడుతూ ఉంటుంది అది. అందుకే చూడండి, మనకి గుండె కొట్టుకున్నట్లు, కదిలినట్లు, మూవ్ అయినట్లు ఉంటుంది. అదే ఆత్మ. కాబట్టి అదే దేవుడు, అదే భగవంతుని యొక్క నివాస స్థలం. వీటి గురించి మీరు జ్ఞానం సంపాదించాలి, సాధనలో కూడా మీరు అనుభూతి పొందవచ్చు. అదే దేవస్థానం, గుడి, పరమాత్మ ఉండేటువంటి స్థానం అదే. ఉపనిషత్తులు ఇంకా ఏం చెప్తాయి తెలుసా? ఈ యజ్ఞం, ఈ శరీరమే ఒక యజ్ఞము అంటాడు. చదవండి ఉపనిషత్తులు. ఇప్పుడు మామూలు యజ్ఞం తీసుకోండి, అక్కడ యజ్ఞ పాత్ర ఉంటుంది, హోమం ఉంటుంది, హోమ ద్రవ్యాలు ఉంటాయి, యజ్ఞం చేసేవాడు ఉంటాడు. బ్రహ్మకర్మ సమాధి చేత పొందబడినటువంటి ఫలితం కూడా బ్రహ్మనే. హోమం బ్రహ్మనే, యజ్ఞ పాత్రం బ్రహ్మమే, ద్రవ్యాలు బ్రహ్మనే, యజ్ఞం చేయువాడు బ్రహ్మే. అదే మనది శరీరం కూడా అంతే. ఈ శరీరం యజ్ఞ పాత్ర. ఈ యజ్ఞం చేసేవాడు ఎవరు? శరీరంలో జీవాత్మ యజ్ఞం చేస్తాడు. ఎందుకంటే దేవుడు లోపలే ఉన్నాడు. జీవాత్మ ఉంది, ఆత్మ ఉంది. ఈ జీవాత్మ యజ్ఞం చేసి ఆత్మకు సమర్పించుకుంటాడు. అదే మన ఉపకరణాలు ఉన్నాయి. ఉపకరణాలే ఈ యొక్క ఇంద్రియాలు. అంతేకాకుండా ద్విజులు, ఆ ద్విజులు కూడా మన శరీరంలో ఉన్నారు. ఎవరు ద్విజులు? వాళ్ళే ఉపకరణాలు అన్నమాట, పరికరాలు, ఇంద్రియాలు అన్నమాట. మరి మంత్రం ఏంటి? ఈ శరీరంతో చేసేటువంటి యజ్ఞానికి జపమంత్రం ఏది? సోహం. సోహం సోహమే జపమంత్రం. చూడండి ఎంత రహస్య విద్య మనకు ఆ యొక్క యజ్ఞం, శరీరమే యజ్ఞం అనే దాంట్లో నిక్షిప్తమైందో చూడండి. అదే మాదిరి ఆత్మ ఉంది, ఆత్మ వచ్చి పరమాత్మ, బ్రహ్మ. ఈ విధంగా చేసేటువంటి ఈ యజ్ఞాన్ని, శరీరంతో చేసేటువంటి యజ్ఞానికి వచ్చే ఫలితాలు కూడా పరమాత్మనే. ఆ పరమాత్మనే ఇస్తాడు, ఆత్మనే ఇస్తుంది. అంటే జీవాత్మతో మనం యజ్ఞం చేయాలి. హోమం, అగ్ని మన శరీరంలోనే ఉంటుంది. ఈ విధంగా శరీరాన్ని అర్థం చేసుకొని ఆది దైవం, ఆది యజ్ఞము, ఆది భౌతికం అంటాం. ఆది భౌతికము, ఆది యజ్ఞము ఈ శరీరమే. కాబట్టి జీవాత్మ యజ్ఞం చేసి ఆ పరమాత్మకు సమర్పించుకుంటాడు. ఎందుకంటే ఆత్మ లోపలే ఉంది, బయట లేదు. కాబట్టి మనం శరీర యజ్ఞం చేయాలి, బాహ్య యజ్ఞం కాదు. బాహ్య యజ్ఞం చేయడం అందరికీ అంత సులభమైన పని కాదు. యజ్ఞయాగాలు చేయాలంటే చాలా కష్టమైన పని. సాధారణ వ్యక్తి చేసేది కాదు. మళ్ళీ సాధారణ వ్యక్తి ఏం చేయాలి? శారీరక యజ్ఞం చేయాలి. ఇదే శారీరక యజ్ఞం. కాబట్టి ఆధ్యాత్మికం అంటే మనం అర్థం చేసుకోవాలి. తత్వమసి అని వేదాల్లో చెప్పబడింది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఏకమేవాద్వితీయ బ్రహ్మ అర్థం చేసుకోవాలి. ఇదంతా జ్ఞానసహితమైంది. వేదాల్లో అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి ఈ యొక్క శరీరాన్ని వర్ణిస్తూ. ఈ శరీరమే దేవాలయం, అందులోనే దేవుడు ఉన్నాడు వర్ణిస్తూ ఎన్నో వందల శ్లోకాలు ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకొని, కాబట్టి దేహంలో ఉన్నటువంటి దేవుని మనం ఆరాధించుకోవాలి, పూజించుకోవాలి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ధ్యానము లేదు, ధ్యాత లేదు, ధ్యాన వస్తువు లేదు. ధ్యాన వస్తువు ఏది? ఆత్మనే. ఇంకా నీవే ఆత్మస్వరూపుడమైనప్పుడు ఇంకా దేనిపైన ధారణ చేసేది? మందిరం పైన, గురువు పైన, గ్రంథం పైన. నీ ధారణ దేనిపైన? ఆత్మపైన ఉండాలి. అదే ఆత్మ మనలో ఉంది, ఇంకొక బయట ధారణ అవసరం లేదు. అందుకే ధ్యానము లేదు, ధ్యేయము లేదు, ధ్యేయ వస్తువు లేదు. చూసారా? పూజ లేదు, పూజారి లేడు, పూజ్యము లేదు. నువ్వు పూజారి ఎందుకు? ప్రతి ఒక్కరు పూజారులమే. నువ్వు బయట పూజారి ఎందుకు? నువ్వే పూజారి. దేవుడు నీ శరీరంలో ఉన్నాడు, నువ్వే పూజారి.
కాబట్టి పూజారి కూడా అవసరం లేదు, పూజ కూడా అవసరం లేదు. అటు పూజ లేదు, పూజ్యము లేదు, పూజారి అవసరం లేదు. ఉపాసన లేదు, ఉపాసన లేదు, ఉపాసకుడు లేడు. మనం కల్పించి పెట్టుకునేటివి ఇవన్నీ. దైవమైనటువంటి ఆత్మ మన శరీరంలో ఉన్నప్పుడు ధారణ దేని పని చేస్తారు, పూజ దేని పని చేస్తారు, అంతా లోపలే ఉన్నప్పుడు. కాబట్టి లోపలే ఉందో గ్రహించుకోవాలి. దాన్ని తెలుసుకోవడమే పెద్ద జ్ఞానం. దానికే జీవితం మనకు సరిపోదు, అంత పెద్ద విజ్ఞానం ఉంటుంది. మీరు గీత చదవండి, అవధూత ఏం చెప్తాడు. పుణ్యక్షేత్రాల్లో, తీర్థయాత్రల్లో దేవుడు లేడు అని తెలిసిన వాడే అవధూత అంటాడు దత్తాత్రేయుడు. చూసారా? ధ్యానం ద్వారా దేవుడు తెలియబడడు అని తెలిసిన వాడే అవధూత అంటాడు దత్తాత్రేయుడు. కానీ ధ్యానంలో మనకు దేవస్థితి లభించదు. మనమేమో ధ్యానం పైన ఈ రోజుల్లో ఒక ప్రచారంలో ఉంది, కానీ దేనిపైన ధ్యాసం పెట్టి మనము పరమాత్మను పొందాలని చేయడం లేదు. ధ్యానం అంటే ఆత్మపైన చేసే పూజను ధ్యానము అంటారు. కాబట్టి ఆ వ్యవస్థ లేదు. అటువంటి ధ్యానము, ధ్యాస మనము పెట్టుకొని ఆ పరమాత్మని పొందాలి. అది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి విగ్రహంలో, దేవాలయంలో దేవుడు ఉన్నాడని అనుకోవడము అది సరైన విధానం కాదు, అది అభావం. కాబట్టి మన కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి దేవుడు విగ్రహంలో ఉన్నాడని కాదు, పూజ చేస్తున్నాము కాబట్టి అందులో దేవుడు ఉన్నాడని కాదు. అది మాయావనిక, అజ్ఞానం వల్ల మనము అట్లా చేస్తున్నాం అన్నమాట. కాబట్టి సమస్త జీవులలో ఉండేటువంటి జీవాత్మలన్నీ కల్పం ప్రారంభ దశలో ఆ పరమాత్మ నుంచే వస్తాయి. వర్తమాన కాలంలో ప్రస్తుతం ఈ యొక్క జీవాత్మలన్నీ పరమాత్మలోని స్థితి అయి ఉంటాయి. మనమంతా ఎక్కడున్నామంటే పరమాత్మలోనే ఉన్నాం. ప్రళయకాలంలో ఈ జీవాత్మలు, మనలో ఉండే ఆ జీవాత్మలన్నీ మళ్ళీ పరమాత్మలోనే కలిసిపోతాయి. మళ్ళీ కొత్త కల్పం ప్రారంభమైన తర్వాత ఆ పరమాత్మ నుంచే మళ్ళీ జీవాత్మలన్నీ బయటకు వస్తాయి. చూడండి, సృష్టి, స్థితి, లయం అంటే ఇదే. మనలో ఉండే దైవశక్తి, స్థితి, జీవాత్మలన్నీ పరమాత్మ నుంచే వస్తాయి, మళ్ళీ పరమాత్మలో లీనమైపోతాయి. స్థితి వర్తమాన కాలంలో కూడా మనము ఆ పరమాత్మలోని స్థితి కలిగి ఉన్నాం. ఈ విధంగా మీరు రహస్యార్థాలను తెలుసుకొని దేహమే దేవాలయం అనే భావనకు వచ్చి, కాబట్టి అంతర్దృష్టి, అంతర్భావన, అంతర్ జ్ఞానము, చూసారా, అంతర్ జిజ్ఞాస పెట్టుకొని మనము సాధన చేసుకోవాలి. ధ్యానం కానివ్వండి, యోగం కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇంకొక ఆధ్యాత్మిక కానివ్వండి. నీ అంతరంలో నువ్వు జీవించాలి, నీలో నీవు జీవించాలి, నీకై నువ్వు జీవించాలి. భాష్యంలో ఏమీ లేదు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తాం. నమస్తే, జై హింద్.